నమస్కారం. నా పేరు వీరారెడ్డి. బై ప్రొఫెషన్ యోగా అండ్ న్యూట్రిషన్ కోచ్‌ని. ఇప్పుడు మనము సమ్మర్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? జనరల్‌గా సమ్మర్‌లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్ వడదెబ్బ, సన్ స్ట్రోక్ అనమాట. సన్ స్ట్రోక్ ఎందుకొస్తుంది? సన్ స్ట్రోక్ రాకుండా ఎటువంటి నివారణలు తీసుకోవాలి? జనరల్‌గా మన బాడీ అనేది హీట్ అవుతుందనమాట. చాలామంది చపాతీ తింటే హీట్ అవుతుంది, లేకుంటే చికెన్ తింటే హీట్ అవుతుందని అనుకుంటారు. బాడీ ఎప్పుడు హీట్ అవుతుందంటే, మన బాడీ లోపల వాటర్ పర్సెంటేజ్ తగ్గితేనే హీట్ అవుతుంది. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మన దగ్గర 4 వీలర్ ఉందనుకోండి. దానికి రేడియేటర్స్ ఉంటాయి. ఇప్పుడు కూలెంట్స్ వచ్చేసేసినాయి. ఎప్పుడైతే రేడియేటర్‌లో వాటర్ తగ్గుతుందో, లేకుంటే కూలెంట్ తగ్గుతుందో అప్పుడు ఇంజిన్ హీట్ అవుతుందనమాట. సేమ్ ఫార్ములా మన బాడీది కూడా అంతే అనమాట. సో, మనము మార్నింగ్ లేవగానే లీటర్ నుంచి లీటర్ వరకు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటామో, సో మన బాడీని బాగా వరకే కూల్‌గా ఉంచుతుంది. తర్వాత యోగా అనమాట. యోగాని ఎందుకు చేయాల్సి ఉంటుందనంటే, అదే ఎక్సర్సైజ్ చేయాల్సినప్పుడు జిమ్‌కెళ్ళొచ్చు, లేదంటే జుంబా చేయొచ్చు, షటిల్ ఆడొచ్చు, వాకింగ్‌కెళ్ళొచ్చు, రన్నింగ్‌కెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్ అవుతా ఉంటాయి. కానీ యోగాలో బాడీ, మైండ్, సోల్ అనమాట. ఈ మూడిటికి కలిపిన చేసేదే యోగా అనమాట. యోగా అంటేనే కలయిక అనమాట. ఏ రకంగా చేస్తారనంటే, యోగా అనేది ఆసనాల ద్వారా, తర్వాత ప్రాణాయామం వచ్చేసి మైండ్‌కి, తర్వాత సోల్‌కొచ్చేసి యోగ నిద్ర, మెడిటేషన్ ద్వారా చేస్తాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1½ లీటర్, 1½ లీటర్ నుంచి లీటర్‌న్నర వరకు వాటర్ తీసుకోవచ్చనమాట. ఎందు గురించి అంటే సమ్మర్ గనుక మనం ఏ రకంగా వాటర్ తీసుకుంటూ ఉంటామో అదే రకంగా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కువగా సమ్మర్‌లో స్వెట్ ద్వారా బయటకెళ్తూ ఉంటుంది. తర్వాత 40 మినిట్స్ తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్ ఏదైతే తీసుకుంటామో, బ్రేక్‌ఫాస్ట్ లోపల ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి మార్నింగ్ టైమ్ లోపల. దాంతో పాటుగా సలాడ్స్ కనుక ఎక్కువగా తీసుకుంటే సలాడ్స్ లోపల కూడా బాగా వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది. లంచ్ టైమ్‌లో బ్రౌన్ రైస్‌తో పాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్ కర్రీ, దాంతో పాటు వెజ్ కర్రీతో పాటు సలాడ్స్ కొంచెం ఎక్కువగా యాడ్ చేయాల్సి ఉంటుంది. సలాడ్స్ లోపల క్యారెట్, కీరా, బీట్రూట్. తర్వాత ఈవినింగ్ టైమ్ లోపల 4:00 ఆ టైం లోపల టీ, కాఫీ బదులు జ్యూసెస్ యాడ్ చేయొచ్చు. ఎందు గురించి అంటే జ్యూస్ లోపల కూడా ఎక్కువగా వాటర్ ఉంటుంది. తర్వాత డిన్నర్ 6-7 అనమాట. 7:00 వరకు డిన్నర్ గనుక మనం కంప్లీట్ చేయగలిగితే, తర్వాత 7-10 మనం నైట్ 3 టైమ్స్ మళ్ళీ మనకు టైం ఉంటుంది. త్రీ అవర్స్ లోపల కూడా మనం వాటర్ కనుక ఎక్కువగా తీసుకున్నప్పుడు, మన బాడీ లోపల వాటర్ పర్సెంటేజ్ అనేది నార్మల్‌గా ఉంటుంది. సో, బాడీ అనేది కూల్‌గా ఉంటుంది. సన్ స్ట్రోక్ రాకుండా ఉంటుందనమాట. ఒకవేళ సన్ స్ట్రోక్ కనుక జరిగితే ఏం చేయాల్సి ఉంటుందనంటే, ఇమ్మీడియేట్‌గా వాటర్ లోపల ఒక కర్చీఫ్ గాని ఏమైనా వాటర్ తడిపేసేసి తలపైన పెట్టాల్సి ఉంటుంది. సో, కొంచెం కూల్‌గా కళ్ళు మూసుకొని కొంచెం మనం కూర్చున్నప్పుడు బాడీ కూల్ అవుతుంది. సో, దాని నుంచి ఫ్యూచర్ లోపల ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్త పడొచ్చనమాట. సో, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువగా మజ్జిగ ఒకటి, తర్వాత నిమ్మకాయ రసము, ఇటువంటివి కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటే సమ్మర్‌లో చాలా బాగుంటుందనమాట. సో, నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.